నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న మనం విశారదన్ని కలిసినప్పుడు తను కొన్ని అనూహ్య వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అది జర్నలిస్టుల గురించి అవ్వచ్చు, అలాగే ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వడ్డపల్లి రామకృష్ణ గురించి అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు వడ్డపల్లి రామకృష్ణ ఉన్నారు. సరే, మరి దాని గురించి ఇతని స్పందన ఏంటి, ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. నిన్న విశారదన్ మహారాజ్ని కలిసినప్పుడు టైటిల్ పెట్టిన వాళ్ళని, ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళని, చేసిన వాళ్ళందరినీ కూడా పళ్ళు వీక్తాను, ఇంకా కటింగ్ ప్లేయర్ పట్టుకొని వస్తా అని అంటున్నాడు. ఏం చెప్తారు మీరు? బ్రదర్ విశారదన్ గారు, మీ డెంటిస్ట్ డిప్లొమా అయిపోయిందా, లేకపోతే బీడిఎస్ అయిపోయిందా, ఎండిఎస్ అయిపోయిందా? పటకారు పెట్టి పళ్ళు పీకుతున్నా అంటున్నావు. ఎవరి పళ్ళు పీకుతావు? ఇవి ఎప్పటి నుంచో మొదటి నుంచే అంటున్నా విశారదన్ గారు, మిమ్మల్ని ఉక్రోషం తగ్గించుకోండి, ఆక్రోషం తగ్గించుకోండి, హ్యూమిలియేట్ చేయకాకండి ఎవరిని. ఒక విప్లవకారుడికి లేదా ఒక పోరాటం చేసేటటువంటి వ్యక్తికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తన మనస్సు, తన మెదడు, తన మాట మూడు కూడా కంట్రోల్లో ఉన్నాడు. నువ్వు ఎవరిని తిడుతున్నావు? దేనికి తిడుతున్నావు? నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే నా యొక్క వాక్ స్వాతంత్రం నాకున్నది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, నాకు నేను మాట్లాడతా. అట్లా అని ఎక్కడా కూడా నిన్ను దూషించలేదే. నీ పద్ధతి మార్చుకోమంటున్నావు. నిన్ను దూషించినది ఒకటన్నా చూపెట్టండి. మాటలు మంచిగా మాట్లాడితే సమాజం మెచ్చుద్ది. అంతేగాని విలేకరుల మీద వాడేవాడు, వీడేవాడు, వాడు హౌలాగాడు, నేను హౌలాగాడు లాగా కనపడుతున్నానా? మొన్న గుర్తులేదా, 300 కాపుల్ని అని సారీ చెప్పినావు. అంతకంటే సిగ్గుచేటైంది ఇంకోటి ఉందా? ఇవాళ పద్మశాలీని కూడా నువ్వు అట్లానే హ్యూమిలియేట్ చేస్తున్నావు అని అంటే, ఇవాళ పద్మశాలీలందరూ ఏం ఊరుకోరు. రామకృష్ణ ఒక్క మనిషి కాదు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు నీ మీద మీ యొక్క భజన చేయొచ్చు కాక. కానీ మేము ఎప్పటికైనా సరే న్యాయం కోసం, ధర్మం కోసం ఉంటాం మేము. మరి నీలాంటి ఈ యొక్క ఆక్రోషంతో, కోపంతో ఎందుకు చేస్తున్నావో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఉద్యమానికి, ఉద్యమకారుడికి ఉండాల్సినటువంటి లక్షణం కూడా కాదని చెప్తున్నా. ఎందుకు మరి మీ పేరు చెప్పగానే రియాక్ట్ అవ్వమని అడగానే అంత కోపంతో ఊగిపోయి ఇట్లా ఇష్టం వచ్చాడు? అంటే నేను ఈ మధ్యకాలంలో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, తర్వాత చిరంజీవి గారిని, వీళ్ళకి ఉద్యమ నేపథ్యం లేదండి. ఈ ఉద్యమ నేపథ్యం లేదు కాబట్టి కొంతమంది గ్రూప్ లో ఉన్నటువంటి, అంటే అతని ఇంతకుముందు 10,000 కిలోమీటర్ల యాత్ర చేసిండు కదా, అతని అనుచరులు ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క షో చేయటానికి ఇతన్ని ఉపయోగించుకుంటున్నారు. అందులో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను మీకు బీసీల ఉద్యమానికి సంబంధం ఏముంది? బీసీలలో మేధావులు లేరా? మీరు మద్దతు ఇవ్వండి బయట నుంచి, కానీ ఉద్యమాన్ని మీరు మొయ్యాల్సిన అవసరం లేదు, మా పల్లకిలు మొయ్యాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పాను. అదేదన్నా బాధిస్తే మరలా నువ్వు ఇదే ఛానల్ కి, ఆదాబు హైదరాబాద్ ఛానల్ కి వచ్చావు. వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు కదా, మీరు కూడా ఇన్వైట్ చేశారా? రియాక్ట్ అవ్వమని అడిగాం. రియాక్ట్ అంటే ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు ఆయన. మరి ఇది అడ్వర్స్ రియాక్షన్. ఇది అంటే తన తప్పుని దాచిపెట్టుకోవటానికి చేసే ప్రయత్నంలో ఇదొక, అంటే అతని లోపాలు అతనికి తెలుసు అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు. కానీ దయచేసి బ్రదర్, ఇది మంచి విధానం కాదు. మీరు విలేకరులని లేదా ఇది స్టాపర్స్ ని ఇట్లా బెదిరించేటటువంటి ధోరణి ఏందండి అది? అని ఉరుముతున్నవేంది? నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళు ఉరుముతున్నారు ఏంది? ఏమన్నా చేస్తారా మమ్మల్ని? ఏం చేస్తారండి? మీరు ఏం చేయలేరు కూడా. ఇప్పుడు మేము అనేది ఒకటేనండి, ఇక్కడ సాయి గారు ఒకటే, కిరణ్, మేము అనేది ఏంటి అని అంటే, ఉద్యమం చేసేవాడికి అనుభవం ఉండాలి, ప్రతి ఒక్కళ్ళది కూడా ఉండాలి. ఇట్లా విలేకరుల మీద, ఎవరు పడితే వాళ్ళ మీద, ఉద్యమకారుల మీద వాస్తవం నేను చెప్పాను. నేను డిబేట్ చేసుకుందాంరా, నేను ఈ సమాజానికి ఎంత చేశానో, నువ్వెంత చేశామో, నా ముందు ఏమీ కాదు అని నేను నడుస్తే సరిపోదండి. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, నేను 1,00,000 కిలోమీటర్ల భూయాత్ర ఎటుపోయింది? డీ ఫ్రిడ్జ్ లో పెట్టినవా? కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినవా? 1,00,000 కిలోమీటర్ల భూయాత్ర అనంటే అందరూ సంతోషించాం. ఇక్కడ ఉన్న ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, మంచిరాయి, పోరంబోకు, కారస్కాత, టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, అదే రకంగా వివిధ ఎస్ఈజెడ్లకి దొంగ అలాట్మెంట్ చేసిన ఎస్ఈజెడ్ ల్యాండ్స్, తర్వాత ఇలాంటివి భూములు మొత్తం కూడా డాటా తీసుకుంటే ఒక మగాడు వచ్చిండు అని అనుకున్నాం. అందుకనే మేము సంతోషపడ్డాం. మళ్ళా మీరు యూటర్న్ తీసుకొని ఈ యొక్క బీసీ ఉద్యమంలో తగుతున్నమ్మా అని నువ్వు బయలుదేరి ఆ విషయంలో మేమేదన్నా మాట్లాడితే, ఆ యొక్క బీసీ ఉద్యమకారులుగా మేమేదన్నా మాట్లాడితే ఇట్లా కళ్ళు గుడ్లూరిమి, తర్వాత ఎదురుదాడికి వచ్చే వాళ్ళ లెక్క
మరియు ఇది వాడేవాడు హౌలాగాడు అనే ఇది మాటలు మాట్లాడుతూ ఆ సంస్కారం అయితే మాకు లేదే. మా తల్లిదండ్రులు అయితే అట్లా పెంచలే మమ్మల్ని. ఈ సమాజం కూడా మేము చూసిన దారి వేరు, మేము గమనిస్తున్న దారి వేరు. మరి ఏం భాషనో ఏందో అది ఆయనకే తెలవాలి. ఆ విషయంలో ఇప్పటికీ కూడా ఒక బ్రదర్లీహుడ్ గా చెప్తున్నా, నేను నా తమ్ముడుగా భావించి మరీ చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. నువ్వు పత్రికా విలేకరుల మీద ఎగిరిపడటం ఏందయా? ఆ వాళ్ళు తీసుకున్నటువంటి నా మీద ఎగిరిపడటం ఏంది? నేను ఉన్న వాస్తవాలు తప్పు అయితే తప్పు వచ్చి చెప్పు, అదే వేదికగా వచ్చి చెప్పాలి. కానీ ఇది పూర్తిగా ఖండిస్తున్నా, విశారదన్ గారి చర్యని నేను పూర్తిగా ఖండిస్తున్నా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.